హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము 19వ వాక్యం చివరి భాగం నేను చదువుతున్నాను, గమనించండి. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. ఈరోజు నేను చెప్పాలనుకున్న సందేశం పరిపూర్ణమైన ఆశీర్వాదములకై పంచసూత్రాలు. ఒక్క 2-3 మాటలు ఏ విషయాలలో దేవుడు ఆశీర్వదిస్తాడు ఈ నెలలో, ఆ ఆశీర్వాదాలను సొంతం చేసుకోవటానికి మనం అనుసరించవలసిన మార్గాలు ఏమై ఉన్నాయి అనే ప్రత్యేకమైన సందేశం చాలా క్లుప్తంగా వివరంగా చెప్తానికి ప్రయత్నిస్తాను. అందరూ జాగ్రత్తగా ఆలకించండి. ప్రతి ఒక్కరి జీవితంలో నా దేవుడు నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటారు. బైబిల్ చెప్తుంది, యెహోవా ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, యెహోవా అహరోను వంశస్థులను ఆశీర్వదించును, యెహోవా భయభక్తులు కలిగినటువంటి వారిలో పిన్నలనేమి పెద్దలనేమి భయభక్తులు కలిగిన వారిని ఆశీర్వదిస్తాడు. ఇశ్రాయేలీయులు అనంటే విమోచించబడిన ప్రజలు, పాప క్షమాపణ పొందిన ప్రజలు, పరిశుద్ధపరచబడిన ప్రజలు అని. రెండవదిగా అహరోను వంశస్థులంటే యాజక వృత్తిలో యాజక ధర్మం జరిగించుచున్నటువంటి సేవకులు, దైవజనుల సమూహము. పాస్టరే కానీ, సిస్టర్సే కానీ, బ్రదర్సే కానీ వీళ్ళందరూ అహరోను వంశస్థులు. వీరిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. మూడవ గుంపు పిన్నలనేమి పెద్దలనేమి భయభక్తులు కలిగిన వారందరిని కూడా ఆశీర్వదిస్తాడు అని మనందరం తరచుగా వింటాము, చదువుతూ ఉంటాం లేఖన భాగంలో. దేవుడు మర్చిపోకుండా సంపూర్ణంగా ఆశీర్వదించాలి, అన్ని విషయాల్లో ఆశీర్వదించాలి. దేవుని ఆశీర్వాదం మా మీద నిలిచి ఉండాలి, మేము ఆశీర్వాదానికి వారసులమై తరతరాలలో దీవెనకరంగా బ్రతకాలి అనే కోరిక మనం అందరం కలిగి ఉంటాం. దేవుడు కూడా చెప్తున్నాడు, అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తాను, సంపూర్ణంగా ఆశీర్వదిస్తాను అని. అయితే ఏ విషయాల్లో దేవుడు ఆశీర్వదిస్తాడో కొన్ని మాటలు నేను మీతో వివరంగా చెప్తాను, చదువుకుందాం. చూడండి, ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయం 7వ వాక్యం. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను, చివరి మాట నీకేమీయు తక్కువ కాదు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి గట్టిగా. నీ చేతుల పనులన్నిటిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను, నీకేమీయు తక్కువ కాదు. మనం నమ్ముకున్న దేవుడు, ఆరాధించే దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు మన చేతుల పనులన్నిటి విషయంలో మనల్ని ఆశీర్వదిస్తే మనకి ఏది తక్కువ కాదు, ఏది కొదువ ఉండదు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఒకవేళ ఇంతవరకు 2024 ఫిబ్రవరి మాసం వరకు మీ జీవితంలో మీ చేతి పనులు విషయంలో దేవుడు మిమ్మల్ని ఒకవేళ ఆశీర్వదించలేదేమో, దైవ ఆశీర్వాదానికి మీరు అర్హులుగా మార్చబడలేదేమో, అందుకే ఏదో ఒకటి తక్కువ అవుతూ వచ్చింది. ఇంట్లో వస్తువులు తక్కువై ఉండొచ్చు, ఇల్లే తక్కువై ఉండొచ్చు, వాహనమే తక్కువై ఉండొచ్చు, జ్ఞానమే తక్కువై ఉండొచ్చు, సమాధానమే తక్కువై ఉండొచ్చు, ధనమే తక్కువై ఉండొచ్చు, ధాన్యమే తక్కువై ఉండొచ్చు, లేకపోతే మీరు ఆశించిన అద్భుతమైనటువంటి దీవెనలు ఏవో తక్కువగా కనబడుతున్నాయి, సంపూర్ణంగా అనుభవించలేకపోతున్నారు. కానీ ఈ మాసంలో ప్రభు మీతో చెప్పమన్నాడు,
మీ చేతుల పనులన్నిటి విషయంలో నిశ్చయముగా మనము ఆరాధించే దేవుడు మీలో ఒక్కొక్కరిని ప్రత్యేకంగా ఆశీర్వదించునుగాక. ఇక మీదట మీరు ఏది తక్కువ కాకుండా సమృద్ధిని అనుభవిస్తారు, సంతృప్తిగా జీవిస్తారు. అలాగూ మీ చేతి పనులను దీవించడం ప్రారంభిస్తాడు. బైబిల్లో రాయబడింది, నీవు అతని చేతి పనిని దీవించుట చేత, నీవు అతని చేతి పనిని ఆశీర్వదించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. మీ చేతి పని దేవుడు దీవిస్తే, మీ వ్యాపారాన్ని దేవుడు దీవిస్తే, నీ ఉద్యోగాన్ని దేవుడు దీవిస్తే, నీ చదువును దేవుడు దీవిస్తే, మీ వృత్తి పనిని దేవుడు దీవిస్తే, మీ వాహనాలను ప్రభు దీవిస్తే కలిగే చిత్రం ఏంటంటే మీ ఆస్తి విస్తరించడం ప్రారంభమవుతుంది. చాలామందికి ఆస్తి విస్తరించడం ఆగిపోయి అప్పులు విస్తరించడం మొదలవుతున్నాయి. కారణం ఏంటంటే చేతి పనులు ఆశీర్వదించబడట్లేదు, చేతి పనుల్లో దేవుని సహాయం ఉండటం లేదు, చేతి పనుల మీద దేవుని ప్రసన్నత ఉండటం లేదు. ఆ చేతి పనులు ఆశీర్వదించబడకపోగా అప్పులు అధికమైపోయి, భారాలు అధికమైపోయి, అవస్థలు పడి ఆందోళన చెంది, జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవాలనే తలంపులు కొంతమందికి, ఎందుకు ఈ బ్రతుకు అని ఏసడింపు మరికొంతమందికి, జీవితం మీద విరక్తి చెంది ప్రార్థన మానేసి, మందిరం మానేసి, భక్తి మానేసి విశ్వాసాన్ని కోల్పోయేవాళ్ళు మరికొంతమంది. కానీ బైబిల్ అంటుంది, ఈ మాసంలో ఇది మొదలుకొని మీ చేతుల పనులన్నిటి విషయంలో నీ దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఇక మీదట మీరు ఏది తక్కువ లేకుండా అన్ని విషయాలలో సర్వ సమృద్ధిని అనుభవించుదురుగాక. మీ ఆస్తి విస్తరిల్లునుగాక. ధనధాన్య సమృద్ధిలో మీరు తులతూగుదురుగాక. రెండో విషయం, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే ఏం జరుగుతుంది, ఏ విషయాల్లో ఆశీర్వదిస్తాడు? మరొక మాట చదువుకుందాం, చూడండి. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 10వ వాక్యం చివరి భాగం. నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. మొదట ఏం చెప్పానంటే, నీ చేతుల పనులన్నిటి విషయంలో నీ దేవుడైన యెహోవా నిన్ను నీకేమీయూ తక్కువ కాదు. 2, నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. మీరు ప్రయత్నించాలి, దేనికైనా, పని కోసమైనా ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. 4-5 చెప్పెట్టి ఏదైనా పని వస్తే నేను ఈ పని చేస్తానండి, దీనికి సంబంధించిన పని వస్తే అనుకూలంగానే చేస్తానని చెప్పి ఆ ప్రయత్నం మీద ఉండాలి. ఉద్యోగ ప్రయత్నం 4-5 చోట్లకి రిజ్యూమ్ ఇచ్చి ఎక్కడే వెంటనే వాళ్ళు ఇంటర్వ్యూకి పిలవగానే అటెండ్ అవ్వటం, అక్కడ మంచి శాలరీ వస్తే అక్కడ ఉండటం, దానికంటే మంచి శాలరీ వస్తుందని మంచి కంపెనీ ఏదైనా ఇంకోటి కనబడితే అక్కడ కూడా రిజ్యూమ్ ఇచ్చి పెట్టి అక్కడికి కూడా అటెండ్ అవ్వటం, ఇక్కడికంటే అక్కడ ఎక్కువ శాలరీ, అక్కడ అంతా బాగుందనుకుంటే ఇక్కడి నుంచి అక్కడికి జంప్ అవటం. ఇలాంటి అన్నిటికీ మనం ఏం చేయాలంటే ప్రయత్నం అనేది ఒకటి చేయాలి. తప్పకుండా మనం ప్రయత్నం చేయకుండా, నేను దేవుని బిడ్డను, పరిశుద్ధుడను, ఎంతమంది దేవుడు గేటు దగ్గర ఉన్న వాళ్ళని ప్రధానమంత్రులుగా చేయలేదు, జైల్లో ఉన్న వాళ్ళని ప్రధానమంత్రులుగా చేయలేదు, అధములను అధికారులుగా చేయలేదు. ఇట్లాంటి సెంటిమెంటు డైలాగులు వద్దు మనకి. మనం చేయాల్సింది ఏంటంటే ప్రయత్నం చేయాలి. దేనికోసమైనా ఏం చేయాలి, ఒక్క అడుగు ముందుకేసి మనం ప్రయత్నం చేయాలి. ఒక మంచి కార్యం కోసం, ఒక ఆశీర్వాదం కోసం ప్రయత్నించాలి. ప్రయత్నం చేయకుండా ఏ ఆశీర్వాదం రాదు. ప్రార్థించాలి, ప్రయత్నించాలి. చెప్పండి గట్టిగా, ప్రార్థించాలి, ప్రయత్నించాలి, ప్రార్థించాలి. ఇలా మనం చేస్తూ ఉండగా దేవుడు ఈ మాసంలో చెప్తున్నాడు, నువ్వు దేనికోసం ప్రయత్నం చేస్తున్నావో, ఉద్యోగం కోసమా, వ్యాపారం పెట్టాలని పెట్టుబడుల కోసమా,
లేకపోతే బిడ్డ యొక్క వివాహం కోసం తగిన భాగస్వామి కోసం ప్రయత్నం చేస్తూ ఎక్కడ ఎవరు మంచి కుర్రోడు ఉన్నాడంటే అక్కడికి వెళ్ళిపోతున్నారా రెక్కలు కట్టుకుని? మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేసి చూడండి. మీ ప్రయత్నాలు ఏవైనా సరే అవి ఉత్తమమైన ప్రయత్నాలైతే, మీకు అనుకూలమైన ప్రయత్నాలైతే, మీకు అవసరమైన ప్రయత్నాలైతే, మీ ప్రయత్నాలన్నిటిలో నా దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. యేసుక్రీస్తు ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో వాళ్ళందరూ అన్నారు, ప్రభువా మీ వస్త్రపు చెంగు మమ్మల్ని ముట్టనియండి అన్నారు. అని చెప్తే యేసు ప్రభు మౌనంగా ఉన్నారు. అప్పుడు బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, అనేకులు వచ్చి ఆయన వస్త్రపు చెంగుని ముట్టారట. ముట్టిన వాళ్ళందరూ స్వస్థపరచబడుతుంటే ఇంకా దేశాల నుంచి ప్రజలు వెతుక్కుంటూ వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టడానికి యత్నము చేసిరి. ఏం చేశారు? యత్నము అన్న ప్రయత్నం అన్న ఒకటే. ట్రై చేశారు, కష్టపడి ప్రయత్నించారు. ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఎన్నో ఆటంకాలు ఉన్నాయి, ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటి మధ్యలో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు, ఓ పక్క రోగం, ఒక పక్క బాధ, ఓ పక్క ఆయాసం, ఎన్నున్నా సరే వాళ్ళ ప్రయత్నాన్ని విరమించకుండా ఆపకుండా ప్రయత్నించి ఆయన వస్త్రపు చెంగు ముట్టారు. ముట్టిన వాళ్ళంతా బాగుపడ్డారు. దేవుని స్తోత్ర. మీరు స్వస్థత పొందటానికి ప్రయత్నం చేయాలి, ఆరోగ్యాన్ని పొందటానికి ప్రయత్నం చేయాలి, ఆనందకరమైన జీవితం కోసం ప్రయత్నం చేయాలి, ఉన్నత ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలి, సంతానం కోసం ప్రయత్నం చేయాలి, జాబ్ కోసం ప్రయత్నం చేయాలి, పిల్లల ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేయాలి, డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో ర్యాంకులు సాధించడానికి, అవార్డులు రివార్డులు అందుకోవటానికి ప్రయత్నం చెయ్యాలి, ప్రయత్నం చేస్తూనే ఉండాలి. దేవుని స్తోత్ర. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో దేవుడు మీకు తోడుగా ఉంటాడు. మీ ప్రయత్నాలన్నిటిలో మీకు ఆశీర్వాదం కలుగునట్లుగా నా దేవుడు ఆజ్ఞాపించునుగాక. గట్టిగా చెప్పుకోండి ఆమేన్. 3వ మాట, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 14-15 వాక్యాలు. సమస్త జనముల కంటే ఎక్కువగా నువ్వు ఆశీర్వదింపబడదు. నీలో మగవానికే కానీ ఆడుదానికే కానీ గొడ్డుతనం ఉండదు. 15, యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి నీవు ఎరిగి ఉన్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరిచి నిన్ను ద్వేషించు వారందరి మీదకి వాటిని పంపించును. 3వ మాట గుర్తుపెట్టుకోండి, సమస్త జనముల కంటే మీలో ప్రతి ఒక్కరిని నా దేవుడు ఎక్కువగా ఆశీర్వదించునుగాక. విశ్వాసులతో చెప్పుకోండి గట్టిగా ఆమేన్. నామకార్థ క్రైస్తవుల కంటే, అన్యజనుల కంటే, దేవుని ఎర్రగని వారి కంటే, జ్ఞానుల కంటే, లోకములోని గనుల కంటే, గొప్పవారి కంటే, అధికారుల కంటే, యేసు రక్తముతో కడగబడి ఆత్మచేత ముద్రించబడి నిత్యము ప్రభువుని సేవించుచున్న మీలో ఒక్కొక్కరిని అందరికంటే దేవుడు అధికముగా ఆశీర్వదించునుగాక. బైబిల్ అంటుంది, ఏబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా దేవుడు ఆశీర్వదించెను. దేవుని స్తోత్ర. మీలో చాలామంది మందిరానికి వచ్చిన తర్వాత, ప్రభువు నమ్మిన తర్వాత, సత్య మార్గములో నడిపించబడుతున్న తర్వాత దేవుని ఆశీర్వాదాన్ని పొందారు. అయితే మొదట పొందిన ఆశీర్వాదం కంటే మరి అధికమైన ఆశీర్వాదం ఈ ఫిబ్రవరి నెల నుండి దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆ ఆశీర్వాదం వస్తే ఏమైందంటే గుర్తుపెట్టుకోవాలి, అందరు జాగ్రత్తగానండి. మీలో మగవానికే కానీ ఆడుదానికే కానీ పశువులకే కానీ గొర్రెలకే కానీ మందలకే కానీ గొడ్డుతనం ఉండదు. ఏ తనమో నోదే చెప్పాలి. ఏ తనం? గొడ్డుతనం అనేది ఉండదు. అంటే కొంతమంది వివాహం జరిగి 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అయితే ఇద్దరు చాలా బాధపడుతూ ఉంటారు. వీళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటారు, ప్రేమగా ఉంటారు, చాలా సంతోషంగా ఉంటారు, ఒకరినొకరు ప్రేమించుకుంటారు, ఒకరినొకరు గణపరుచుకుంటారు, చాలా సమాధానంగా ఉంటారు. కానీ సంతానం కలగిపోయేసరికి వీళ్ళల్లో ఎక్కడో ఏదో అశాంతి, ఆవేదన వీళ్ళని కృంగజేసింది.
అప్పుడు పెద్దలు చెప్తారు, ఎందుకైనా మంచిది మీరిద్దరు ఒకసారి డాక్టర్ని సంప్రదించండి అని. వీళ్ళిద్దరు వెళ్ళి డాక్టర్ని ఇద్దరికి పరీక్షలు చేస్తారు. చేసి వాళ్ళు మగవాళ్ళలో లోపం ఉందనో, ఆడవాళ్ళలో లోపం ఉందనో, లేకపోతే గర్భసంచిలో నీటి బుడగలు ఉన్నాయనో, లేకపోతే పొట్ట చుట్టూ కొవ్వు బాగా, కొలెస్ట్రాల్ బాగా పేరుకుపోయింది, బాగా లావు అవటం వల్ల గర్భం ధరించడానికి వీలు కలగట్లేదనో రకరకాలుగా చెప్పి ఏవో మందులు రాస్తూ ఉంటారు. ఈ కోర్సు వాడండి అని చెప్తూ ఉంటారు. కొంతమందికి ఫలితం ఉంటుంది, కొంతమందికి ఎన్ని మందులు ఆడినా ఫలితం ఉండదు. ఆ తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే విరక్తి చెంది మన సంతానం కలగటం ముఖ్యమని టెస్ట్ ట్యూబ్ సెంటర్కి వెళ్ళి ఆ విధంగానైనా సిరోగసి ద్వారా బిడ్డలు పుట్టేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వేల రూపాయలు ఖర్చు అయినా, లక్షల రూపాయలు ఖర్చు అయినా అది కూడా వికటించి చాలామందికి ప్రతికూలమైన పరిస్థితులే ఎదురవుతున్నాయి. కానీ ఈరోజు ప్రభు చెప్తున్నాడు ఈ నెలలో, ఇది మొదలుకొని నేను మీలో మగవారిని ఆశీర్వదిస్తాను, ఆడవాళ్ళను ఆశీర్వదిస్తాను, గొర్రెల మందల్ని ఆశీర్వదిస్తాను, పశువుల మందల్ని ఆశీర్వదిస్తాను, మీకు కలిగిన సమస్తాన్ని ఆశీర్వదిస్తాను. కనుక గొడ్డుతనం అనేది తొలగిపోయి మీరు బాగుపడి మీకు చక్కని సంతాన భాగ్యం అనుగ్రహించబడునుగాక. సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రవక్త అయినటువంటి అబ్రహాం అబీమెలెకు కోసం, గెరారు ప్రాంతవాసుల కోసం ప్రార్థన చేశాడట. ప్రార్థన చేసినప్పుడు అబ్రహాం ప్రార్థన విని దేవుడు అబీమెలెకును అతని ఇంటి వారందరిని దేవుడు బాగు చేశాడట. అప్పుడు వాళ్ళు పిల్లలను కని సంతాన అభివృద్ధి పొందిరి అని బైబిల్లో రాయబడింది. కనుక ఒక దైవజనుడిగా నేను మీకోసం ఈ ముగింపులో ప్రార్థన చేయబోతున్నాను. ఖచ్చితంగా మీలో ఉన్నటువంటి బలహీనతలను, లోపాలను దేవుడు తొలగించి మిమ్మల్ని బాగు చేస్తాడు. ఈ నెలలోని మీరు దానికి సంబంధించిన సూచనలు కళ్ళతో చూచెదరుగాక. నమ్మిన వాళ్ళంతా సంతోషం చెప్పుకోండి గట్టిగా ఆమేన్. ఏ సందేహం లేదు, కంగారు పడబాకండి, ఏడవబాకండి, దిగులు పెట్టుకోబాకండి. అన్నీ ఇచ్చేడు దేవుడు, సంతానం ఎందుకు ఇవ్వట్లేదని కృంగిపోవద్దు. కనబడిన వాళ్ళందరి దగ్గర కన్నీళ్ళు పెట్టుకోవద్దు, మీరు అవమానపడిపోతారు. దేవుని పాదాల దగ్గరికి వచ్చి ఏడవండి. అయ్యా మీరు నన్ను ఆశీర్వదిస్తానన్నారు కదా, ఎక్కువగా నన్ను ఆశీర్వదించండి. అధికంగా ఆశీర్వదిస్తానన్నారు కదా, ఆశీర్వదించండి. అయ్యా నాలో ఉన్నటువంటి లోపము తొలగించండి, గొడ్డుతనం తొలగించండి, నిష్ఫలమైన స్థితిని దూరపరచండి, ఎండిన స్థితిని దూరపరచండి, జీవముతో నింపండి, ఫలభరితంగా మార్చండి, అద్భుతం జరిగించండి. గర్భఫలం మీరు ఇచ్చే బహుమానం, కుమారులు మీరు ఇచ్చే స్వాస్థ్యం, మీ మాట ఎన్నడూ ఎప్పుడు తప్పిపోదు స్వామి. అద్భుతం జరిగించి సేవకుడి మాట రూఢిపరచండి, మీ వాక్కును స్థిరపరచండి అని మీరు ప్రార్థన చేసుకోండి. ఖచ్చితంగా ఈ నెలలోనే శుభ సూచనలు మీకు కనబడునుగాక. 3 మాటలు చెప్పాను, ముచ్చటగా గుర్తుపెట్టుకోండి. చేతుల పనులన్నిటి విషయంలో ఆశీర్వదిస్తాడు, ఏది తక్కువ కాదు. 2, మీరు చేసే ప్రయత్నాలన్నిటిలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి వృద్ధిపరుస్తాడు. 3, మొదట కలిగిన ఆశీర్వాదం కంటే అధికముగా ఎక్కువగా ఆశీర్వదించినప్పుడు గొడ్డుతనం ఉండదు, సర్వ రోగాలు తొలగిపోతాయి, కఠినమైన వ్యాధులన్నీ యేసు నామములో దూరంగా వెళ్ళగొట్టబడునుగాక. సంవత్సరం నుంచి ఏదైనా ఒకే రోగంతో బాధపడుతున్నారా? 5 సంవత్సరాల నుంచి ఒకే రోగంతో బాధపడుతున్నారా? హాస్పిటల్కి వెళ్తే అన్ని టెస్టులు చేస్తున్నారు, ఏమీ సమస్య లేదు, ఎందుకు ఎట్లా జరుగుతుందో తెలియదు అంటున్నారా? ఈరోజు ప్రార్థన చేసుకోండి. రోగం ఏదైనా, వైద్య శాస్త్రం గ్రహించలేనిదైనా, నిన్ను క్షీణింపజేస్తూ బలహీనపరుస్తూ కృంగజేస్తున్నటువంటి వ్యాధి రుగ్మతలైనా సరే యేసు క్రీస్తు నామములో దేహములో ఉన్న సర్వ రోగాలు ఇప్పుడే తొలగిపోవునుగాక, ఇప్పుడే దూరపరచబడునుగాక. ఆరోగ్యము, స్వస్థత యేసు నామములో ఒక్కొక్కరికి అనుగ్రహించబడునుగాక, అనుగ్రహించబడునుగాక, అనుగ్రహించబడునుగాక. వ్యాధుల బలం నిర్మూలపరచబడునుగాక, అపవాది క్రియలు లయపరచబడునుగాక, అద్భుతాలు ఇప్పుడే ఆరంభమగునుగాక. ఆశీర్వాదం ఒక్కొక్కరి తల మీదకి దిగవచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా.
అందరం చెప్దాం గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్తానని చెప్పాను ఈరోజు, పరిపూర్ణమైన ఆశీర్వాదమునకై పంచసూత్రాలు. పంచ అంటే పంచి కాదు, 5 అని అర్థం. ఏంటది? 5 సూత్రాలు చెప్తాను. ఈ 5 సూత్రాలు చక్కగా బుర్రకెక్కించుకోండి, హృదయంలో చేర్చుకోండి. వాటిని ప్రతిరోజు చక్కగా ప్రార్థన చేయండి, చక్కగా ప్రార్థన చేసుకోండి. దేవుడు ఖచ్చితంగా మీ మనవలు ఆలకించి గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిపూర్ణమైన దైవాశీర్వాదమునకై పంచసూత్రాలు. పరిపూర్ణమైన దైవాశీర్వాదములకై పంచసూత్రాలు. నెంబర్ 1, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వాక్యం. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. తలల పైకి చూడండి ఒకసారి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి దానికోసరము శ్రద్ధతో వెతికినను కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. తలల పైకి చూస్తే మీకు వివరంగా చెప్తాను. ఇస్సాకుకి 2 కుమారులు జన్మించారు, కవల పిల్లలు, ట్విన్స్. పెద్దోడు పేరు ఏశావు, చిన్నోడి పేరు యాకోబు. ఒకరోజు తండ్రి పెద్దోడిని పిలిచి, మరి పెద్దోడా, నేను చావవలసిన దినములు ఆసన్నమవుతున్నాయి, నేను చచ్చే ముందుగా నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను రా. నువ్వు బాగా వేటాడతావు కదా, అడవికి పోయి వేటాడి వేట మాంసం సిద్ధపరిచి నాకు తీసుకొచ్చి పెట్టరా, నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. వెళ్ళాడు, ఆలస్యమైంది. అయితే ఇక్కడ రాసిన మాట ఏంటంటే, ఏశావట ఆ తర్వాత అంటే యాకోబు ఆశీర్వాదాలు పొంది వెళ్ళిపోయిన తర్వాత వచ్చాడట. సమయం దాటిపోయిన తర్వాత వచ్చాడు. అనుకూల సమయములో, నిర్దిష్టమైన సమయములో కృపాద్వారం తెరవబడి ఉండగానే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఏ సమయంలో ఏమి చేస్తే ఆశీర్వాదం పొందగలుగుతాడో అది ఎరిగి కూడా ఆ ఆశీర్వాదానికి వారసుడు కాలేకపోయాడు. దేవుని పిల్లలుగా మీరు గుర్తుపెట్టుకోవాలి, దేవుని ఆశీర్వాదాన్ని పొందటానికి మొట్టమొదటి మనం చేయాల్సింది ఏంటంటే, సరి అయిన సమయంలో, అనుకూల సమయంలో మారు మనసు పొందాలి. అందరు చెప్పండి గట్టి, ఏం పొందాలి చెప్పాలి, అందరు గట్టిగా సంతోషం చెప్పాలి. ఏం పొందాలి? అవకాశం దాటిపోయిన తర్వాత, తలుపులు వేయబడిన తర్వాత మనం ఎంత తలుపులు కొట్టి, ఎంత ప్రాధేయపడి, ఎంత ఏడ్చి, ఎంత ప్రయాసపడి, ఎంత బాధపడినా సరే ఆశీర్వాదం మనం పొందటానికి అవకాశం ఉండకపోవచ్చు. అందుకే ఒక దైవజనుడుగా నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, ఇది మీకు అనుకూల సమయం. దైవ ఆశీర్వాదాలు పొందటానికి, ఆశీర్వదించడానికి దేవుడు మీకు తలుపులు తెరిచేశాడు పూర్తిగా. ఆ ఆశీర్వాదం పొందాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే, సమయము అనుకూలంగా ఉన్నప్పుడే, దేవుడు సమీపముగా ఉన్నప్పుడే, దేవుడు మీ మనవలు ఆలకించుచూ ఉన్నప్పుడే, చేతులు చాపి, చేతులు ఎత్తి, చేతులు ఉంచి మిమ్మల్ని ఆశీర్వదించాలని ఆరాటపడుతున్నప్పుడే, ఆతృత పడుతున్నప్పుడే మీరేం చేయాలంటే ఆలస్యం చేయకుండా మారు మనసు పొందాలి. అలా చేయకపోతే ఆ తర్వాత మీరు ఎంత ఏడ్చినా, ఎంత శ్రద్ధతో వెతికినా మీరు విసర్జించబడతారు, మీరు త్రోసివేయబడతారు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. మందిరానికి వచ్చిన వాళ్ళు, యేసయ్య నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా త్రోసివేయబడకూడదు, విసర్జించబడకూడదు, దైవ కృపకు దూరం కాకూడదు, దైవ ఆశీర్వాదానికి దూరం కాకూడదు. మీరు ఎలాంటి వాళ్ళైనా ఆశీర్వాదం పొందాలంటే మొదటి సూత్రం
పంచసూత్రాలలో మొదటి సూత్రం, మారు మనసు పొంది తీరాలి. దేవునికి స్తోత్ర. మారు మనసు అంటే ఏంటి? ఇటు చూడాలి అందరూ. సరైన మారు మనసు లేకుండా మీరు చాలామంది బాప్తిసం పొందేశారు. హోసన్న మందిరంలో స్థిరపడ్డారు. గుడారాల పండుగలో బాప్తిసం పొందేవండి, ఏసన్న గారి దగ్గర బాప్తిసం పొందేవండి, అబ్రహం పాష గారి దగ్గర బాప్తిసం పొందేవండి, వెస్లీ గారు బాప్తిసం ఇచ్చాడండి, మాకు ఏమనుకున్నారు మా గురించి అనుకుంటున్నారు. అసలు నువ్వు నిజంగా మారు మనసు పొందావా లేదా? అసలు మారు మనసు అంటే ఏంటి? ఈరోజు మీకు ఒక చక్కని ఆధారాలతో కూడిన మాటలు చెప్తాను, చూడండి. 1 తిమోతి 3:8. పరిచారకులు మాన్యులయుండి ద్విమనస్కులు అన్న చోట ఫుట్నోట్లో బైబిల్ క్రింద చిన్న అక్షరాలతో ఒక మాట రాసి ఉంది, చూడండి ఒకసారి. అందరూ చూడాలి. ఏమని రాసి ఉంది? 2 నాలుకలు. తలల పైకి చూస్తే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ద్విమనస్కులు అన్న చోట ఫుట్నోట్లో ఏమందంటే 2 నాలుకలు అని ఉంది. ఏమని రాసి ఉంది? 2 నాలుకలు. మనసు = నాలుక. మనసు = నాలుక అని అర్థం. 2 మనసులు. ద్విమనస్కులు అంటే 2 మనసులు గలవారు, 2 నాలుకలు గలవారని కింద ఫుట్నోట్లో రాసి ఉంది. మనస్సు మారుట, మారు మనస్సు అని అంటే మారు నాలుక. నాలుక మార్చబడాలి, మాట తీరు మార్చబడాలి, మాట తీరు మార్చబడాలి. మాట తీరు అంతే. మతం మార్చుకోవటం కాదు మారు మనసు అంటే. పేరు మార్చుకోవటం కాదు మారు మనసు అంటే. తెల్ల బట్టలు కట్టుకోవటం కాదు మారు మనసు అంటే. మారు మనసు అంటే మాట తీరు మారాలి, మాట తీరు మారాలి. జాగ్రత్తగా ఉండండి. మీరు నిజంగా మారు మనసు పొందిన వాళ్ళైతే మీ మాట తీరు మారిందా? ప్రభు నమ్మక ముందు మీరు ఎట్లా మాట్లాడేవాళ్ళో ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు? దేవుని మందిరంలో మీ ఇంటి వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నారు? ఇరుగు పొరుగు వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నారు? విశ్వాసులతో ఎలా మాట్లాడుతున్నారు? సేవకుల దగ్గర ఎలా మాట్లాడుతున్నారు? ఒకసారి ఆలోచించండి. మీకు చిన్న మాట గుర్తుంటుందని చెప్తాను, అనండి. నీటి పైన బాతులు, నోటి నిండా బూతులు. చెప్పండి ఒకసారి. బాగలేదా కొటేషను? బాగుందని చెప్పే మీకు. నీటి పైన బాతులు, నోటి నిండా బూతులు. కొందరి జీవితాల్లో ఆ నీటిలో బాతులు ఎట్లా ఉంటాయో ఇలా నోటి నిండా బూతులే. వీళ్ళు నిజంగా మారు మనసు పొందిన వాళ్ళేనా? ఒకసారి ఆలోచించండి మీరు. నోరు తెరిస్తే బూతులు వస్తున్నాయి అంటే మారు మనసు పొందారా లేదా? ఇదే నోటితో ఆశీర్వాదం, ఇదే నోటితో శాపం, ఇదే నోటితో మంచి మాట, ఇదే నోటితో చెడ్డ మాట, ఇదే నోటితో దేవుణ్ణి స్తుతిస్తున్నారు, ఇదే నోటితో మనుషుల్ని శపిస్తున్నారు. మీరు నిజంగా మారు మనసు పొందిన వాళ్ళేనా? కనుక మనసు మారితే మాట తీరు మారిపోద్ది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మేడగదిలో ప్రార్థన చేస్తున్న వాళ్ళ మీదకి దేవుడు పరిశుద్ధాత్ముడు ఎలా వచ్చాడు? అగ్ని నాలుకలుగా విభాగింపబడి ఒక్కొక్కరి మీద వ్రాలగా వారికి వాక్శక్తి అనుగ్రహించబడిన కొలది అన్య భాషలు మాట్లాడటం ప్రారంభించారు. దేవుని స్తోత్ర. పరిశుద్ధాత్ముడు అగ్ని నాలుకలుగా విభాగించబడ్డాడు. విభాగించబడి వారి మీదకి వచ్చి ఏం చేశాడు తెలుసా? ఆ మేడగదిలో ఉన్న వాళ్ళ ఒక్కొక్కరు నాలుగు పట్టుకున్నాడు. ఏం పట్టుకున్నాడు? వచ్చి ఏం చెప్పరు? పీక పట్టుకోవాలా? పీక పట్టుకోలేదు, మెడకాయ పట్టుకోవాలా? ఏం పట్టుకున్నాడు? నాలుకలు పట్టేశాడు. పట్టేసరికి వాళ్ళకి వాక్శక్తి అనుగ్రహించబడిన కొలది అన్య భాషలతో ప్రభుని స్తుతించడం మొదలుపెట్టారు. దేవుని స్తోత్ర. ఒక వ్యక్తి మారు మనసు పొందినప్పుడు, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడినప్పుడు, పరిశుద్ధాత్ముడు మొట్టమొదటిగా నాలుకను పట్టుకుంటాడు. నాలుక ఆయన కంట్రోల్లోకి వచ్చేస్తుంది. పరిశుద్ధాత్మని కంట్రోల్లోనికి వచ్చేస్తుంది. దేవుని కంట్రోల్లోనికి వచ్చేస్తుంది. దేవుడు పట్టుకుని అవసరమైన మాటలే మాట్లాడిస్తాడు, కానీ వ్యర్థమైన మాటలు, అపవిత్రమైన మాటలు, మోసపూరితమైన మాటలు, గాయపరిచే మాటలు, పోకిరి మాటలు ఏవి మన నోట రానికుండా మన నాలుక దేవుని వశంలో ఉంటుంది. దేవుని స్తోత్ర. నీ నాలుక దేవుని వశంలో ఉందా? నీ వశంలో ఉందా? నీ మనసు మారిందా? నీ నాలుక మారిందా? నీ మాట మారిందా లేదా? ఇంకా
ఇన్ని సంవత్సరాల విశ్వాసివి కదా, భక్తి చేస్తున్నావు కదా, మీకు తెలియని బైబిల్ వాక్యాలు లేవు, మీరు పాడని పాట లేదు, మీరు చెయ్యని భక్తి లేదు, మీరు వినని ఉపదేశం లేదు. ఏది మారు మనసు? మారు మనసు ఏది? బైబిల్ అంటుంది, అట్టివాడు దిమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరుకునని తలంచరాదు. ద్విమనస్కులకి, రెండు నాలుకల ధోరణి కలిగిన వారికి, ద్వంద్వ ధోరణితో వ్యవహరించే వారికి ఏ ఆశీర్వాదం దేవుని ద్వారా దొరకదంటండి. కొంతమంది ద్వంద్వ ధోరణి, దేవుని బిడ్డలోకి వచ్చినప్పుడు భక్తుల్లాగా పరిశుద్ధుల్లాగా మాట్లాడతారు, ఇదో కోణం. లోకస్తుల్లోకి వెళ్తే లోకస్తుల్లాగా నీచంగా, అపవిత్రంగా, అసహ్యంగా, ఆ లోకానుసారంగా మాట్లాడుకుని ఆనందిస్తూ ఉంటారు. కొంతమంది మందిరానికి వచ్చి కూడా డబల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతూ ఉంటారు. డబల్ మీనింగ్, ద్వంద్వ ధోరణి. లోకస్తుల మధ్యలో లోకస్తుల్లాగా, దేవుని బిడ్డల మధ్యలో దేవుని బిడ్డల్లాగా, పరిశుద్ధుల మధ్యలో పరిశుద్ధుల్లాగా, పాపుల మధ్యలో పాపుల్లాగా మాట్లాడతారు. మీరు నిజంగా మారు మనసు పొందారా? ఎందుకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించట్లేదు? ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్నాడు కదా, ఎందుకు ఆశీర్వదించట్లేదు ఇన్ని సంవత్సరాల్లో? నిజంగా నువ్వు మారు మనసు పొందలేదు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. అందుకని బాప్తిస్మం ఇచ్చి యోహాను రోషంతో ఒక మాట చెప్పాడు. ఆ మాట కూడా చదువుకుందాం, చూడండి. మత్తయి సువార్తమానం 3వ అధ్యాయం 7వ వాక్యం 10వ వాక్యం. పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. 10వ వాక్యం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వెయ్యబడునుగాక. ఇక్కడ చూడండి, దారిని పోయే దానైనో, పుల్లేరుకోవటానికి వచ్చిన పుల్లమనో పెంటమనో ఉద్దేశించి కాదు బాప్తిస్మం ఇచ్చి యోహాను ఈ మాట చెప్తుంది. ఎవరితో చెప్తున్నాడో తెలుసా? బాప్తిస్మం పొందటానికి వస్తున్నారట పరిసయ్యుల తెగలో నుంచి, సద్దూకైల తెగలో నుంచి, అన్యజనులలో నుంచి, సకల శాస్త్రాలలో ప్రావీణ్యత కలిగినటువంటి గొప్ప గొప్పోళ్ళు బాప్తిస్మాలు పొందటానికి వస్తుంటే వాళ్ళని చూసి బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటున్నాడు, అయ్యా యోహాను గారు మాకు బాప్తిస్మం ఏంటంటే, మేము నీతిగా ఉండాలనుకుంటున్నాము, వాక్యానుసారంగా జీవించాలనుకుంటున్నాము, క్రీస్తుని ధరించుకోవాలనుకుంటున్నాము, శిక్షను తప్పించుకోవాలనుకుంటున్నాము, దైవరాజ్యానికి వారసులం అవ్వాలనుకున్నాం, మాకు బాప్తిసాలు ఏంటి బాబు అంటే నేనైతే మహా సంతోషపడి మారు మనసు పొందావా అవి ఏం కూడా అడగను, వెంటనే నీళ్ళలో తీసుకెళ్ళి ముంచేస్తా, ఎల్లలో నీటిలో తీసుకెళ్ళి ముంచేస్తా. పాస్టర్ గారు పెళ్ళి ఉందండి, బాప్తిస్మం ఇవ్వాలి అని అంటే సరే రండి అని తీసుకెళ్ళి కాల్లో ముంచేస్తా నేను. కానీ బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటున్నాడు, సర్ప సంతానమా, ఓ సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి తప్పించుకోవటానికి మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడో? ఒక ఉగ్రత రాబోతుంది త్వరలో, ఒక కీడు రాబోతుంది త్వరలో, నరకాగ్నికి మీరు సిద్ధపరచబడుతున్నారు త్వరలో. ఆ ఉగ్రత తప్పించుకోవాలంటే, నరకాగ్ని తప్పించుకోవాలంటే మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. ఇదిగో ఇప్పుడే, ఎప్పుడో కాదు, ఇప్పుడే చెట్ల వేరున గొడ్డలి పెట్టబడి ఉన్నది. మంచి ఫలాలు ఫలించని, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. గొడ్డలు ఎక్కడుంది? మామూలుగా చెట్టు నరికేవాడు ఏం చేస్తాడు? మొదటంటే కొమ్మలు నరుగుతాడు. ఏం చేస్తాడు? కొమ్మలు నరుగుతాడు. ఆ తర్వాత మ్రాను నరుగుతాడు. ఆ తర్వాత మొద్దు నరుగుతాడు. ఆ తర్వాత ఏం చేస్తాడంటే ఆ మొద్దు చుట్టూ తవ్వి వేరులు నరుగుతాడు. ఎప్పుడు నరుగుతాడు? చివరి ఫైనల్ జడ్జిమెంట్. కొందరి జీవితాల్లో మారు మనసు పొందని కారణాన్ని బట్టి కొమ్మలు తెగిపోయినాయి, మ్రాను తెగిపోయింది, మొద్దు కూడా చీకిపోయింది, వేర్లు మాత్రమే ఉన్నాయి. అయినా దేవుడు అవకాశం ఇచ్చి చెప్తున్నాడు, ఇప్పుడైనా
మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి, మారు మనసు తగిన క్రియలు జరిగించండి. అయ్యో ఉగ్రత చెట్టు వేరున గొడ్డలి పెట్టబడింది, ఆ గొడ్డలి వేటు మీ మీద పడకముందే, మీరు నరకబడి అగ్నిలో కాల్చబడక మునిపే మారు మనసు పొంది జీవితాన్ని మార్చుకోండి. దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరాడట. కానీ కన్నీళ్లతో వెతికిన, శ్రద్ధతో వెతికిన మారు మనసు పొందటానికి అవకాశం దొరకలేదండి. కానీ దేవుడు మీకు ఒక అవకాశం ఇస్తున్నాడు, దేవుడు మీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఇప్పటికైనా మనసు మార్చుకోండి, మాట తీరు మార్చుకోండి, జీవిత విధానం మార్చుకోండి, ప్రవర్తన మార్చుకోండి, ప్రభువుకి ప్రీతికరంగా జీవించండి. ఇది మొదలుకొని నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. చెప్పండి గట్టిగా ఆమేన్. పంచసూత్రాలు పరిపూర్ణ ఆశీర్వాదంకై. మొదటి సూత్రం మారు మనసు. సెకండ్ వన్, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించండి. రెండవ సూత్రం, మీలో ప్రతి ఒక్కరూ, మనలో ప్రతి ఒక్కరము దేవుని చేత ఎందుకు పిలువబడ్డాము, ఎందుకు ఏర్పరచబడ్డాము, ఎందుకు ఈ రీతిగా ప్రత్యేకించబడి ప్రభువుని ఆరాధిస్తున్నామని అంటే పేతురు చెప్తున్నాడు ఓ చక్కని మాట. మీరు ఆశీర్వాదమునకు వారసులు. చెప్పండి గట్టిగా, ఆశీర్వాదానికి. చెప్పాలందరు గట్టిగా, ఆశీర్వాదానికి వారసులు. అయితే ఆ వారసత్వాన్ని పొందుకోవాలి, ఆ వారసత్వానికి హక్కుదారులుగా మార్చబడాలి అని అంటే మనం చేయాల్సిన రెండవ సూత్రం, అనుసరించాల్సిన రెండవ సూత్రం ఏంటంటే కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దూషణకు ప్రతి దూషణ చేయొద్దు. అంతవరకు బాగుంది. ఆ తర్వాత ఏమని రాస్తుందంటే మీకు కీడు చేసిన వారిని, మిమ్మల్ని దూషిస్తున్న వారిని మీరేం చేస్తారంటే చేతులెత్తి దీవించండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, అందరు చెప్పండి గట్టిగా. ఇది చాలా కష్టతరమైనటువంటి అంశం, చాలా కష్టతరమైన అంశం. మనకి కీడు చేసిన వాళ్ళకి కీడు చేయకుండా పళ్ళు బిగబట్టొచ్చు, తమాయించుకుని ఆవేశాన్ని అణుచుకోవచ్చు. దూషిస్తా దుర్భాషలు మాట్లాడతా ఉంటే మరలా దూషించకుండా, మాటకి మాట అందించకుండా, ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టకుండా ఎట్లా తమాయించుకుని నిలబడటం కొంతవరకు ప్రయత్నిస్తే సాధ్యమవుతుంది. కానీ మనకు కీడు చేసిన వాడిని, మనల్ని దూషించే వాళ్ళని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడం అనేది చాలా వరకు సాధ్యం కానటువంటి విషయమని నేను అనుకుంటున్నానండి. కానీ మనం నిజంగా దైవాశీర్వాదాలకు వారసులం అవ్వాలంటేనట కీడుకు ప్రతి కీడు ఎవ్వరికి చేయకూడదట, దూషణకు ప్రతి దూషణ ఎప్పుడూ చేయకూడదట. అలాంటి వాళ్ళను కూడా మనస్ఫూర్తిగా దీవించేసేయాలట. దేవుని స్తోత్ర. అప్పుడే మనం ఆశీర్వాదానికి ఏమవుతామో చెప్పాలి గట్టిగా, ఆశీర్వాదానికి ఏమవుతామో. ఇలాంటి ఒక చక్కని సందర్భం మీకు బైబిల్లో చూపిస్తాను. ఎందుకు అనంటే మీరంతా ఈ మార్గంలో నడవాలని, మీరంతా దీవించబడితే చూసి సంతోషించాలని కోరుకునే ఒక దైవజనుడిగా మీకు ఈ మాటలు చెప్తున్నాను. తప్పనిసరిగా ఈ మాటలన్నీ అనుసరించండి. పరిపూర్ణమైన ఆశీర్వాదాలకై పంచసూత్రాలు అనే సందేశం పదే పదే చూడండి. యూట్యూబ్లో పెట్టిన తర్వాత కూడా మరలా వింటూ ఉండండి, ప్రార్థన చేసుకోండి. ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ సంపూర్ణంగా నా దేవుడు ఆశీర్వదించునుగాక. చూడండి, బైబిల్లో రాసిన సందర్భాన్ని మీకు ప్రతి మాట కూడా చదివి వినిపిస్తాను. 2వ సమూయేలు 16వ అధ్యాయం 7, 8, 10 నుంచి 12. ఈ షిమి దావీదును చూచి, నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీ వేలవలెనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను
యెహోవా నీ మీదకి రప్పించి, యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు గనుక నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా. 10వ వాక్యం. రాజు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వారిని శపింపనీయుడి. దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా, నీవు ఎలాగూ ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడు ఎవడు అని చెప్పి అబీషైతోనూ తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయజూచుచుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యం? వాని జోలి మానుడి. యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు, వానిని శపింపనీయుడి. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. తలల పైకి చూడండి. ఈ సందర్భంలో దావీదు కడుపున పుట్టిన కుమారులలో అబ్షాలోము అనేవాడు పదవి వ్యామోహంతో కన్న తండ్రి మీదే కుట్ర చేసి సింహాసనాన్ని కైవశం చేసుకున్నాడు. కొడుకు చేతిలో చావటం ఇష్టం లేక సింహపు గుండె వంటి గుండె కలిగినటువంటి దావీదు, ఎంతోమంది బలశాలులను కలిగి ఉన్నటువంటి దావీదు కుమారుని విడిచిపెట్టి కొండల్లో లోయల్లో గుండా నడిచి వెళ్తున్నాడు. చాలా దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు, చాలా వేదన అనుభవిస్తున్నాడు. అన్ని జనులు ఏమనుకుంటారో, పొరుగు దేశాల వాళ్ళు ఏమనుకుంటారో, దావీదు సర్దారులను సైతం జయించాడు, యెహోవా యుద్ధాలను జయించాడు, ఎన్నో ఉన్నతమైన ఆశీర్వాదాలను పొందాడు. అదేంట్రా, వాడి కొడుకును వాడు కంట్రోల్లో పెట్టుకోలేకపోయాడు. వాడి కొడుకే, వాడు కడుపును పుట్టిన వాడి కొడుకే వాడు చంపడానికి మీదకి వస్తే భయపడి పారిపోయారంట అనుకుంటారేమోనని బాధతో వెళ్తుంటే ఆ అరణ్యంలో షిమి అనే ఒక వ్యక్తి దావీదును కనుగొని దావీదు వెంట నడుస్తూ దావీదు మీద రాళ్ళు రువ్వుచూ దావీదు మీద దుమ్మెత్తి పోస్తూ దావీదును శపించుచు, చీపో దుర్మార్గుడా, నువ్వు మోసగాడివిరా, నువ్వు నరహంతకుడురా, నువ్వు వ్యభిచారివిరా, అందుకే దేవుడు నీ మీదకి ఈ భయంకరమైన శిక్ష పంపించాడు, అందుకే నీ కొడుకు రాజ్యాన్ని పొందుకుని నిన్ను తరిమేశాడురా అని దూషిస్తూ ఉంటే సైన్యాధిపతుల్లో ఒక బలవంతుడున్నాడు. వాడి పేరు అబీషై. ఏం పేరండి వాడి పేరు? అబీషై. అబీషై వచ్చి దావీదును చూసి అన్నాడు, నా ఏలినవాడా, రాజా, మీరేనా ఎట్లా ప్రవర్తిస్తున్నారు? మీరు ఒక్క మాట సెలవిస్తే వాడి దగ్గరికి వెళ్ళి వాడి తల నరికి నీ పాదాల దగ్గర పెట్టేస్తానయ్యా అని. అప్పుడు అబీషైని చూసి దావీదు చెప్పిన మాట ఏంటంటే, సెరూయా కుమారులారా. సెరూయా అంటే ఎవరో కాదు, దావీదు యొక్క సొంత అక్క కొడుకే అబీషై. ఈ అబీషైతో యోవాబుతో ఆ తర్వాత ఇంకొక కుమారుడు కూడా ఉన్నాడు, వాడితో చెప్తున్నాడు, సెరూయా కుమారులారా, నాకు మీకు ఏం పొందురా, ఏం పొత్తు? ఎందుకంటే మాట్లాడతారు మీరు? నోరు అదుపులో పెట్టుకోండి, అలా మాట్లాడకూడదు. దేవుడు వాడిని శపించమని సెలవిచ్చాడు. యెహోవా వాడిని నన్ను శపించమని సెలవిచ్చాడేమో, శపించనియండి. వాని జోలికి పోవద్దు మీరు, వాని మీదకి పోవద్దు మీరు, వానికి ఏ హాని తలపెట్టొద్దు మీరు. ఒకవేళ దేవుడు నా శ్రమను లక్ష్యపెట్టి నాకు మేలు చేస్తాడేమో, నన్ను ఆశీర్వదిస్తాడేమో, నన్ను జ్ఞాపకం చేసుకుంటాడేమో అని కళ్ళ నిండా కన్నీళ్లు పెట్టుకుని ఆ షిమీకి కీడు చేయటానికి మీదకు దూకుతున్నటువంటి కుర్రోళ్ళందరినీ అణుచుకుంటా కన్నీళ్లతో వెళ్తుంటే ఆ మాటలు విన్నా కానీ షిమీ హృదయం కరగలేదండి. షిమీకి ఏమాత్రం హృదయంలో మార్పు జరగలేదండి. దావీదుకి ఎదురుగా కొండ ప్రక్కగా నడిచి వెళ్తూ రాళ్లతో దావీదుని గాయపరుస్తూ
శాపనార్థాలు పెడుతూ, దూషిస్తూ, దుర్భాషలు మాట్లాడుతూ, దుమ్మెత్తి పోస్తూ ఉంటే కళ్ళ నిండా దుమ్ము, ముఖం మీద రాళ్ల వర్షం పడుతుంది, చెవుల నిండా దుర్భాషలు, భయంకరమైన శాపవచనాలు వినబడుతుంటే అలా కన్నీళ్లతో వెళ్ళిపోయాడే తప్ప ఏ హాని షిమికి చేయలేదండి. ఏంటి దావీదు మనసిది అని నేను ఆలోచిస్తే యేసు ప్రభు కొండ మీద చెప్పిన ప్రసంగం ఏంటో తెలుసా అండి? మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కోసం, చెప్పాలి గట్టిగా, మిమ్మల్ని హింసించు వారి కోసం ప్రార్థన చేయండి అని చెప్పాడు కదా. ఆ సూత్రాన్ని దావీదు అప్పట్లోనే అనుసరించాడు గనుక, అందుకని యేసుక్రీస్తు వంశావళిలో దావీదు పేరు రాయబడింది. యేసుక్రీస్తు వారు కూడా నేను దావీదు కుమారుని అని పిలిపించుకున్నాడు. దేవుడి స్తోత్ర. ఎవరు కుమారుడట? ఎవరు కుమారుడు? ఎందుకంటే తండ్రి లక్షణాలే కుమారుల్లో ఉంటాయి. తండ్రి లక్షణాలే కుమారుల్లో ఉంటాయి. తండ్రి ఎలాంటాడు? దూషిస్తున్న వాళ్ళని దూషించలేదు, శపించిన వాళ్ళని శపించలేదు, హాని చేస్తున్న వారికి హాని చేయలేదు, ఏ మాత్రం నోరు కూడా తెరవకుండా కన్నీళ్లతో మౌనంగా దాటేలాడు. అలాంటి లక్షణాలే యేసుక్రీస్తులో కూడా మనం స్పష్టంగా చూస్తామండి. తండ్రి ఎట్టివాడో కొడుకు కూడా అట్లాగే ఉంటాడండి. మనం మంచివాళ్ళం అయితే మన కడుపును పుట్టిన పిల్లలు కూడా అలా మంచివాళ్ళుగానే ఉంటారు. దేవుని స్తోత్ర. అందుకని 21వ కీర్తనలో దావీదు గురించి ఒక మాట రాసి ఉంది. ఆ మాట నాకు బాగా ఇష్టం, చదువుకుందాం చూడండి. 21:6 నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉండునట్లు నీవు అతని నియమించి ఉన్నావు, నీ సన్నిధిని సంతోషముతో అతనిని వల్లసింపజేసి ఉన్నావు. చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరచండి. నిత్యము ఆశీర్వాదమునకు కారకుడుగా ఉండునట్లు నీవు అతనిని నియమించావు. దావీదుని దేవుడు నిత్యము ఆశీర్వాదానికి కారకుడుగా, ఆశీర్వాదానికి వారసుడుగా నియమించడానికి, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఎదుర్కొనటానికి, దేవుని సన్నిధిలో ఉన్న సంతోషంతో ఉల్లసింపజేసి ఉజ్జీవింపజేసి తరతరాలకు మార్గదర్శిగా నిలవపెట్టడానికి గల కారణం ఏంటో తెలుసా? కీడుకు ప్రతి కీడు చేయలేదు, దూషణకు ప్రతి దూషణ చేయలేదు, చేతులెత్తి దీవించినటువంటి మహానుభావుడు, మహనీయుడు. కనుకనే అతడు ఆశీర్వాదానికి వారసుడైనట్టుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇది మీరు కూడా క్రొత్త నిబంధన సంఘమైన మీరు, ఆత్మచేత నింపబడిన మీరు కూడా ఏ శత్రువుకి మీరు కీడు చేయబాకండి, మీరు ఎవ్వరికి హాని చేయబాకండి. ఎంత దూషించినా, ఎంత దుర్భాషలాడినా, మీదికి వచ్చినా, వెంట నడిచినా, ఎంతగా శపించినా వాళ్ళ జోలికి పోబాకండి. మౌనంగా తలదించుకుని వెళ్ళిపోండి. దేవుడు ఒకానొక సమయంలో మిమ్మల్ని ఆశీర్వాదానికి వారసులుగా మార్చి చరిత్రలో మిమ్మల్ని ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలవబెట్టుకొనుగాక. అందరం చెప్దాం గట్టిగా హల్లెలూయా. 3వ సూత్రం ముచ్చటగా 133వ కీర్తన 3వ శరణం, 1వ శరణం. సియోను కొండల మీదకి దిగవచ్చు, హెర్మోను మంచు వలె ఉండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఎచ్చట ఉండాలని యెహోవా సెలవిచ్చాడు. 1వ వచనం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఈ హోసన్నా మినిస్ట్రీ, హోసన్నా సహవాసం అనేది ఒక హోలీ ఫ్యామిలీ, పరిశుద్ధ కుటుంబం. ఈ కుటుంబంలో మనమంతా సహోదరులం. నేను మీతో చాలాసార్లు చెప్తున్నాను, మరలా చెప్తున్నాను, మనం ఒకరినొకరు అన్న అన్న అని పిలుచుకోవాలి, అక్క అక్క అని సంబోధించాలి. ఎందుకంటే మనది ఒక పవిత్ర బంధం, పవిత్రమైనటువంటి సంబంధం. కాబట్టి మనం ఆత్మలో ఐక్యతగా ఉండాలి, ఆత్మలో ఐక్యతగా ఉండాలి. దైవ కార్యాల విషయంలో ఏక మనసు కలిగి, సమాధానం కలిగి అందరూ ఐక్యతగా ఉండాలి. మనలో మనకే గొడవలు, మనలో మనకే కలహాలు, మనలో మనకే పోరాటాలు జరుగుతుంటే అన్యజనులు కానీ
నామకార్థ క్రైస్తవ సంఘాలు కానీ కొన్ని చోట్ల ఇలా చెప్తున్నాను, నేను ఏమనుకోబాకండి, లూథరన్ సంఘాల్లో, బ్యాప్టిస్ట్ సంఘాల్లో, ఆర్సిఎం చర్చిల్లో, కొన్ని ఇండిపెండెంట్ సంఘాల్లో కొన్ని గొడవలు, కుల రాజకీయాల ద్వారా గొడవలు, పదవి కోసం గొడవలు, ఆధిపత్యం కోసం గొడవలు, పాస్టర్ మీద గొడవలు, ఈ పాస్టర్ని మార్చాలని గ్రూపులుగా విడిపోవటం, ఇలాంటివి చూడలేక కొంతమంది ఓసన్న మందిరంలో ప్రశాంతంగా ఉండదని ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి వచ్చినా సరే ఇక్కడ కూడా ఐక్యత లేకుండా, ఇక్కడ కూడా ఇలాగే కుల రాజకీయాలు, పదవి పోరాటాలు, ఒకళ్ళంటే ఒకళ్ళకి పడపోవటం, ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవటం, ఒకళ్ళనొకళ్ళు నిందించుకోవటం, ఒకళ్ళనొకళ్ళు నీచంగా మాట్లాడుకున్నారనుకోండి, నలుగురు మధ్యలో మనం నవ్వులు పాలైపోతాం. అందుకని నా మాటనండి, మీకు అందరికీ చేతులు జోడించి చెప్తున్నాను, బయట మీరు ఎట్లా ఉన్నా మందిరంలోకి వచ్చినప్పుడు సహవాసం యొక్క విలువను గుర్తించండి, సహవాసాన్ని గణపరచండి, విశ్వాసాలను గణపరచండి, అందరినీ ప్రేమించండి, అందరితో సమాధానంగా ఉండండి, అందరితో ఐక్యతగా ఉండండి, అందరితో మనసు కలిసి ఉండండి. ఎవరి మీద విరోధ భావాలు పెట్టుకోబాకండి, గొడవలు పెట్టుకోబాకండి, ఎవరిని చిన్న చూపు చూడబాకండి, ఎవరిని కామెంట్ చేయబాకండి, ఎవరికి విరోధంగా ఏ మాట మీరు మాట్లాడబాకండి. నా చేతులు జోడించి చెప్తున్నాను, మీరు చేతులారా ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు మీరు చాలామంది. కాబట్టి మీరందరూ ఆశీర్వదించబడాలని దైవజావకుడిగా నేను కోరుకుంటున్నాను. అయితే మీలో ఐక్యత ఉండాలి. ఏముండాలి చెప్పాలి గట్టిగా, ఏముండాలి? భిన్నత్వములో ఏకత్వం అనేది ఉండాలి. భిన్నత్వంలో అంటే మనం రకరకాల మతాచారాల్లో నుంచి, కులాలలో నుంచి, వర్గాల్లో నుంచి, జాతుల్లో నుంచి, ప్రాంతాలలో నుంచి, పరిసరాల ప్రభావంలో నుంచి ఈ మందిరంలోకి వచ్చాం. కాబట్టి మనం ఐక్యతగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. చూడండి, చేతిలో 5 ఏళ్ళు ఉంటాయి, మీకు కూడా 5 ఏళ్ళే ఉంటాయి, కొంతమందికి 6 ఏళ్ళు కూడా ఉంటాయి అక్కడక్కడ. ఈ 5 ఏళ్ళు సమానంగా ఉండవు, 5 ఏళ్ళు సమానంగా ఉండవు. అలాగే ఒక తల్లి కడుపున పుట్టిన 2 కొడుకులైనా 3 పిల్లలైనా వాళ్ళ రూపురేఖలు ఒక రకంగా ఉన్నా, ఒకవేళ వాళ్ళ మనోభావాలు, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ ఆచారాలు వేరుగా ఉంటాయి. అయితే ఎన్నో రకాల పరిస్థితుల్లో నుంచి ఇక్కడికి వచ్చాం, ఎన్నో రకాల స్థితిగతుల్లో నుంచి ఇక్కడికి వచ్చాం మనం. కనుక ఈ సంఘం యొక్క క్రమం ప్రకారం, మర్యాద ప్రకారం అంటే కొంచెం కష్టమైనా మనం సంతోషంగా సహవాసంతో సమ్మతించి ఐక్యతతో నడిపించబడితే ఆశీర్వాదం, శాశ్వత జీవం మీ అందరి మీద కుమ్మరించబడునుగాక. 4వ సూత్రం, దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 26-30. 26-30. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా, బ్రాకెట్లో ఏముంది, ఆశీర్వాదము లోయ అని పేరు. 30వ వాక్యం. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూ ఉన్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మళముగా ఉండెను. దేవునికి స్తోత్ర. సంతోషం చెప్పండి ఒకసారి, చేతులెత్తి హల్లెలూయా. యెహోషాపాతు కాలంలో ఒక భీకర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో యెహోషాపాతుకు కానీ అతని సైన్యానికి కానీ మట్టి అంటకుండా పరమాత్ముడే అతని పక్షంగా యుద్ధం చేసి అతనికి జయమిచ్చాడు. రాజ్యమంతా నిమ్మళంగా ఉంది. ఆ సంతోష గడియలలో యెహోషాపాతు సైనికులు, జనులు అంతా కూడా బెరాకా అనే ఒక లోయలోకి వెళ్ళారు. లోయలోకి వెళ్ళి వారికి అనుగ్రహించబడిన జయాన్ని బట్టి, విస్తారమైన కొలసొమ్మును బట్టి, సంతోషాన్ని బట్టి, నెమ్మదిని బట్టి వాళ్ళంతా చేతులెత్తి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. అందుకని ఆ లోయకు మరొక పేరు పెట్టబడింది, బెరాకా లోయకి. ఏమనంటే ఆశీర్వాదపు లోయ. ఏ లోయ అండి అది? ఏ లోయ అంటే మనం నిజంగా దేవుని ఆశీర్వాదాలకి వారసులం అవ్వాలి. ఇది మొదలుకుని దేవుడు మనల్ని ఆశీర్వదించాలని అంటే మన అందరి హృదయాల్లో ఏముండాలంటే కృతజ్ఞత ఉండాలి. ఏముండాలండి? నోరు తెరిచి చెప్పాలి గట్టిగా. దేవుడు ఏ మేలు చేసినా ఖచ్చితంగా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడిచ్చిన జయాన్ని బట్టి, నెమ్మదిని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి,
ఇంటి వాకిలిని బట్టి, భర్తను బట్టి, భార్యను బట్టి, పిల్లలను బట్టి, ఉద్యోగాన్ని బట్టి, రాబడిని బట్టి, సహవాసాన్ని బట్టి, సేవకులను బట్టి, విశ్వాసులను బట్టి, మందిరాన్ని బట్టి మనం ప్రతిరోజు కృతజ్ఞత దేవుణ్ణి స్తుతించినట్లయితే దైవ ఆశీర్వాదాలతో మన కుటుంబాలు నింపబడునుగాక. చివరి మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 30వ వాక్యం. మీ ప్రతిష్ఠిత అర్పణములన్నిటిలోనూ తొలుచూలు వాటి అన్నిటిలోనూ మొదటివియు, ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివియు యాజకుల వగును. మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకు ఇయ్యవలెను. తలల పైకి చూడండి. పంచసూత్రాలలో 5వ సూత్రం ఆఖరి మాట. మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకు ఇయ్యవలెను. మీ ప్రతిష్ఠిత అర్పణములను, ప్రత్యేకమైన కానుకలను, తొలుచూలు వాటన్నిటిలో మొదటివి, తొలుచూలు వాటన్నిటిలో మొదటివి, ప్రథమ ఫలములన్నిటిలో మొదటివి యాజకులకి సమర్పించాలి. మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకు సమర్పించాలి. అప్పుడు మీకేమవుతుందంటే మీ కుటుంబానికి ఆశీర్వాదం కలుగుతుంది. దేవుని స్తోత్ర. ఈ మాట జాగ్రత్తగానండి. మీలో చాలామంది ప్రతిష్ఠిత అర్పణలు అంటే ప్రత్యేకమైన కానుకలు, మొక్కుబడి కానుకలు సమర్పిస్తూ ఉంటారు. ఇప్పుడు గుడారాల పండుగ జరుగుతుంది. మన మందిరం తరపున ప్రత్యేక కానుక అందరం కలిసి సంఘం తరపున సేవకుడిగా నేను అందిస్తానంటే మీలో చాలామంది హృదయపూర్వకంగా సమ్మతించి ఇస్తున్నారు. వాటిని ఏమంటారంటే ప్రతిష్ఠిత కానుకలు లేదా అర్పణలు అని. అలాగే మందిరం నిర్మాణం కోసం మీరు ప్రత్యేకమైనటువంటి అర్పణలు అర్పించారు. నూతన సంవత్సరం ఆరాధన కోసం ఏర్పాట్లు చేయడానికి ప్రత్యేకమైన అర్పణలు అర్పిస్తున్నారు. దైవజనులు వచ్చినప్పుడు, సువార్త కూడికలు జరిగినప్పుడు ప్రత్యేకమైన అర్పణలు అర్పిస్తున్నారు. మీ ప్రథమ ఫలాలు అర్పిస్తున్నారు. మీ దశమ భాగం దేవునికి అర్పిస్తున్నారు. ఈ తర్వాత 3వ మాట చూడండి, చివరి మాట. మీరు మొదటగా పిసికిన పిండి ముద్దను యాజకులకి ఇవ్వాలి. ఈ మాట వచ్చిన కొత్తలో చెప్పినట్టున్నాను, మరలా ఎప్పుడు చెప్పలేదు, మరలా గుర్తుపెట్టుకోండి. మీరు అన్నం వండుకునేటప్పుడు మీ కుటుంబాలకు ఆశీర్వాదం కలగాలి అని అంటే బైబిల్ ప్రకారం చెప్తున్నాను. మీరు బియ్యం నానబెట్టేటప్పుడు మొదట ఒక పిడికిలి బియ్యాన్ని తీసి ఓ సంచిలో లేదా ఒక డబ్బాలో వేసుకోండి. ఎన్నిసార్లు మీరు వంట చేస్తారో అన్నిసార్లు ఆ బియ్యం పక్కన పెట్టి ఆదివారం వచ్చేటప్పుడు ఆ బియ్యాన్ని మందిరాన్ని తీసుకురావాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ మొదట పిసికిన పిండి ముద్ద యాజకులకి ఇవ్వాలి. యాజకులు వాటిని ఆశీర్వదించి వాటిని వండుకొని తిని మిమ్మల్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. అప్పుడు మీ కుటుంబాలకు ఆశీర్వాదం కలుగుతుంది అని బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక కొంతమంది పాస్టర్ గారు మేము మర్చిపోతున్నామండి అనుకున్న వాళ్ళు ఉంటారు. కొంతమంది ఎందుకండి మేము ప్రతి నెల మందిరానికి ఒక బ్యాగు 25 కేజీల బ్యాగు మందిరానికి అట్లా బియ్యం ఇద్దాం అనుకున్నామండి, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు, మాకేం కొరత లేదు అని అంటే అది ఇంకా మంచిది. ఇలా మీరు దైవ కార్యక్రమాలలో యాజకుల పోషణ కోసం మీరు ముందుకు రావాలి. బైబిల్లో దైవజనుడు అన్నాడు, వాక్యోపదేశము పొందువారు వాక్యోపదేశం చేయువానికి అన్ని విషయములలో భాగము ఇయ్యవలెను. ఈ వాచ్యం ఉందా, ఇది దుబాయ్ నుంచి ఒక సహోదరుడు తీసుకొచ్చాడని నాకు ఇచ్చాడు. తర్వాత నా బర్త్డే రోజు ఆస్ట్రేలియా నుంచి సతీష్ నాకు ఒక ప్రత్యేకమైన చాలా కాస్ట్లీ వాచ్ ఇచ్చాడు. ఇలా ఇవన్నీ నేను కొనుక్కున్నవి కాదు, మీరు ఇచ్చినయే నేను ధరిస్తూ ఉంటా. దేవుని స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నా క్లాస్మేట్ ఒకడు అమెరికా వెళ్తాడు సంవత్సరానికి 2 సార్లు. నా క్లాస్మేటు అమెరికా వెళ్తాడు సంవత్సరం 2 సార్లు. వాళ్ళ కొడుకులు కూడా అమెరికాలోనే చదువుతున్నారు, కొంతమంది ఉద్యోగాలు కూడా చేస్తున్నాడు. అమెరికా వెళ్ళినప్పుడల్లా నాకు ఏదో ఒకటి తీసుకొస్తానే ఉంటాడు. వద్దురా బాబు అన్నా కానీ లేదులన్నా మీరు సేవ చేస్తున్నారు, మీకు ఇస్తే మాకు ఆశీర్వాదం అని తీసుకొస్తానంటాడు. కనుక మీరు దేవుని ఆశీర్వాదం పొందటానికి సేవకుల కోసం
ధారాళంగా ఖర్చు పెట్టాలి. దేవుని స్తోత్ర. సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రథమ ఫలాలైనా ప్రతిష్ఠిత అర్పణలైనా ముందుగా పిసికిన పిండి ముద్ద అయినా ఎవరికంటే దేవుడికి కాదు, యాజకులకు. ఎవరికి చెప్పాలి గట్టిగా? ఎవరికి? యాజకులకి. అప్పుడు మీ కుటుంబాలకి ఆశీర్వాదం కలుగునుగాక.